హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, ఎవ్రీ వీకెండ్ ఒక టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే స్టాక్ టిప్స్ ఉంటాయి కదా, స్టాక్ టిప్స్. సో మీకు కాల్స్ చేస్తూ ఉంటారు, సో మేము ఇలా ఫ్రీగా టిప్స్ చెప్తాం, లేకపోతే ఇంత ప్రీమియంతో టిప్స్ చెప్తాం అనేది. వాళ్ళ స్కామ్ ఎలా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారు అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఏంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఒకసారి వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. బేసికల్గా వాళ్ళకు మీ నెంబర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, మీ డేటా ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఏదైనా ఒక బ్రోకర్ నుంచి లేకపోతే ఎక్కడన్నా ఏదైనా కంపెనీ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడీలు కానీ మీ నెంబర్స్ కానీ కొనుక్కుంటారు అన్నట్టు. కొనుక్కున్న వాళ్ళు ఊరుకోరు కదా. సో బేసికల్గా వాళ్ళు మీకు కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో కొన్ని పిక్స్ చేసుకుంటారు, ఎంతమందిని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000 మెంబర్స్ అనుకోండి, 4 లేదా 5000 మెంబర్స్ని తీసేసుకొని ఆ 5000 కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తారు అన్నట్టు. సో కాల్ చేసి వాళ్ళు కొన్ని టిప్స్ ఇస్తారు. వాళ్ళ ఎలా స్కామ్ వర్కౌట్ అవుతుందో మనం తర్వాత మాట్లాడుకుందాం. బేసికల్గా ప్రజెంట్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారో మాట్లాడదాం. వాళ్ళు ఫోన్ చేసి సో ఇలా మేము టిప్స్ ప్రొవైడ్ చేస్తాం, ఫస్ట్ కొన్ని టిప్స్ చూడండి, మీకు నచ్చితేనే ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి, మీరు ప్రీమియం తీసుకోండి అని చెప్తారు అన్నట్టు. సో అలా మీ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఫస్ట్ డే లక్గా మీకు తగిలితుంది, మీరు సెట్ అయిపోతారు. సెకండ్ డే కూడా తగులుతుంది. థర్డ్ డే కూడా మీరు అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మీకు ప్రాఫిట్లో వస్తుంది. అలా 3-4 డేస్ ప్రీమియం కాల్స్ అని పెట్టేస్తారు. ఫోర్త్ డే కూడా బై లక్ బై ఛాన్స్గా మీకు ప్రీమియం ఆ ప్రైస్ అనేది వాళ్ళు చెప్పిన దానికి అప్ ఆర్ డౌన్ అనేది చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఏదైనా హెచ్ఏఎల్ స్టాక్ అనుకోండి, ఆ స్టాక్ చెప్తారు, అది పైకి వెళ్తుంది. డే 2 వాళ్ళు డౌన్ అని చెప్తారు, డౌన్ వెళ్ళిపోద్ది. థర్డ్ మళ్ళీ డౌన్ అని చెప్తారు, డౌన్ అయిపోద్ది. ఫోర్త్ అప్ అని చెప్తారు. ఇలా 4 డేస్ కంటిన్యూస్గా వాళ్ళు చెప్పినట్టు స్టాక్ మూవ్ అవ్వడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా, అంటే వీళ్ళ దగ్గర ప్రీమియం తీసుకోవచ్చు కదా అనే ఆలోచన మీలో క్రియేట్ చేస్తారు అన్నట్టు. సో ఆ ఆలోచన మనకు కూడా వస్తుంది అన్నట్టు. అరే 4 డేస్ చెప్పిన తర్వాత కంటిన్యూస్గా 4 డేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎందుకు అవ్వదు, అవుతుంది, ప్రీమియం ట్రై చేద్దాం కదా అని చాలామంది ఏం చేస్తారంటే ప్రీమియం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇది ప్రీమియం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం తెలిసిందే అందరికి విషయాలు. సో అసలు ఆ 4 డేస్ తగులుతుంది కదా, మరి ఎందుకు స్కామ్ అంటున్నావు అనే క్వశ్చన్ మీకు రావచ్చు అన్నట్టు. ఆ 4 డేస్ ఎలా తగులుతుంది, ఆ 4 డేస్ ఏంటివి అనే వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం అన్నట్టు. సో అసలు ఈ 4 డేస్ ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న లైన్ ఉంది, యూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవర్ 4 డేస్ ట్రయల్ అండ్ నోటెడ్ హౌ అక్యురేట్లీ వీ ప్రిడిక్ట్ స్టాక్ ప్రైస్ మూమెంట్. సో 4 డేస్ ట్రయల్ అయిపోయింది, చూసారు కదా మీరు, మేము ఎంత అక్యురేట్గా ప్రైస్ అనేది ఎస్టిమేట్ చేస్తున్నాం, ప్రైస్ మూమెంట్ అవుతుందో మీకు తెలుసు. సో మీరు లైవ్గా చూశారు. సో ఇప్పుడు మీరు ప్రీమియం తీసేసుకోండి, మేము రెగ్యులర్గా మీకు ఇదే విధంగా మీకు కాల్స్ ప్రొవైడ్ చేస్తామని కాల్స్ వస్తూనే ఉంటాయి అన్నట్టు. సో ఈ ప్రీమియం ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఐ థింక్ 30,000-40,000 ఉంటుంది, 40, 50, 60 అలా కూడా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఫ్రీగా వచ్చేది కదా, ఒక 6 మంత్స్కి 40,000 అనుకోండి, లేకపోతే 1 ఇయర్కి 60-70,000 అని అనుకుంటారు. సో బేసికల్గా మనమేం ఆలోచిస్తాం, ఎప్పుడైనా ఆఫర్లకు ఆశపడే వాళ్ళమే మనుషులం కదా. 6 మంత్స్కి 40,000 పెట్టే కంటే 1 ఇయర్కి 70,000 అలా పెట్టడం బెస్ట్ కదా అని ఒక 30-40,000 కాకుండా 50-60,000 పెట్టేసి మనం 1 ఇయర్ తీసుకుంటాం అన్నట్టు డైరెక్ట్. సో అలా తీసుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఇంకా సో ఆ ప్రీమియమ్స్ అనే వాళ్ళు చెప్పేవి ఒక 10-12 కాల్స్ చెప్తే దాంట్లో 4-5 మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అన్నీ సక్సెస్ అవ్వవు. బేసికల్గా మీరు ఒకసారి చూడండి, అంటే డబ్బులు పెట్టి చూడకూడదు ఎప్పుడైనా. సో డబ్బులు ఎక్స్పెరిమెంట్ అసలు చేయకూడదు, ఎవరైనా నమ్మకూడదు అని చెప్పా కదా. సో ఇదే 30-40,000 పెడితే నువ్వు ఎన్నిసార్లు టెస్ట్ కేసులు చేసుకోవచ్చు, ఎన్ని స్ట్రాటజీల మీద వర్కౌట్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు ఆలోచించాలి. సో అప్పుడు 4 చెప్తే 4 కంటిన్యూస్గా ఎలా వర్కౌట్ అయినాయి, ఇప్పుడు 10లో 3-4 ఎలా వర్కౌట్ అవుతున్నాయి, వాళ్ళ వర్క్ ఫ్లో అనేది గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అన్నట్టు. బేసికల్గా ఎలా ఉంటుందంటే 6,000 తీసేసుకుందాం. 6,000 మెంబర్స్లో ఇక్కడ 3,000 ఇక్కడ 3,000 డివైడ్ చేసుకుంటారు అన్నట్టు వాళ్ళు. ఇది వాళ్ళ వర్క్ ఫ్లో ఎలా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. బేసికల్గా మీరు వినే ఉంటారు అనుకుంటే, వినని వాళ్ళు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి చూడండి. సో దీంట్లో 6,000 కదా, 3,000 ఈ 3,000 మెంబర్స్కి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్ అనుకోండి, హెచ్ఏఎల్ బై అని చెప్తారు. ఓకే, ఈ 3,000 మెంబర్స్కి హెచ్ఏఎల్ సెల్ అని చెప్తారు అన్నట్టు. ఇప్పుడు ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ అంటేనే అప్ ఆర్ డౌన్, లేకపోతే పైకి కిందికి ఏదన్నా ఒకటి జరుగుతుంది. సో ఈ బై అని చెప్పిన వాళ్ళు సక్సెస్ అయితే, సెల్ అని చెప్పిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. సో వీళ్ళని టెంపరీగా పక్కన పెట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బై చెప్పిన వాళ్ళలో కూడా ఇక్కడ ఎంతమంది 3,000 ఉంది కదా, ఈ 3,000ని మళ్ళీ 1,500గా డివైడ్ చేస్తారు.
ఓకే, ఇందులో సెల్ చెప్తారు, ఇందులో బై చెప్తారు. ఈ సెల్ చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోతే వీళ్ళని పక్కన పెట్టేస్తారు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1500 ఉన్నారు కదా. ఈ 1500 నుంచి మనకి ఎన్ని 3-4 డేస్ ప్రీమియం కాల్స్ ఉంటాయి. సరే 3 డేస్ వేసుకుందాం. ఈ 1500 నుంచి బై వచ్చేసింది కదా, ఇప్పటి వరకు వీళ్ళకి నమ్మకం వచ్చింది అన్నట్టు. అంటే ఫస్ట్ డే బై వచ్చేసింది, సెకండ్ డే బై వచ్చేసింది. ఓకే, అంటే వీళ్ళు బాగా అక్యురేట్గా ఉన్నారు, వీళ్ళు ఎవరు తోపులే ఉన్నారు అబ్బాయి, సో మనం ప్రీమియం తీసుకోవచ్చు అనే చిన్న ఆలోచన వీళ్ళకి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ 1500ని 750 చేశారా, ఈ 750లో బై ఆర్ సెల్ ఏదన్నా మన అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి బై తీసుకున్నాం. అగైన్ బై చెప్తారు, ఈ సెల్ని తీసేస్తారు అన్నట్టు. అంటే వీళ్ళకి సెల్ చెప్తారు, వీళ్ళకి బై చెప్తారు. సెల్ని మళ్ళీ వీళ్ళని వచ్చే పక్కన పెడతారు. ఇప్పుడు ఎంత 750 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 750ని కూడా ఇంకొకసారి డివైడ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే చాలా అమౌంట్ అయిపోతుంది. దీన్ని 750ని మళ్ళీ డివైడ్ చేస్తే ఎంత అవుతుందంటే 375 అయింది. ఇప్పుడు 375 కూడా సరే, ఈసారి ప్రతిసారి బై ఇచ్చాం కదా, ఈ బైని తీసేసి సెల్ని పెట్టుకుందాం అన్నట్టు. ఈ సెల్లో 375 ఉన్నారు కదా, ఈ 375 మెంబర్స్కి కాల్ చేసేసి, సార్ మేము చాలా బాగా ప్రొవైడ్ చేశాం కదా సార్, సో మీరు మా ప్రీమియం తీసేసుకుంటే ఇలా కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉంటాయి సార్, మీరు బిలియనీర్ అయిపోవచ్చు సార్ కొన్ని రోజులలోనే, 100% అక్యూరసీ కదా సార్, తీసుకోండి సార్ అని వాళ్ళు చిన్నగా మంచిగా క్యూట్గా మాట్లాడతారు అన్నట్టు. రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చిన్న లైను, 100% అక్యూరసీ వస్తే, మీరు మంచిగా వినండి, అదే 100% అక్యూరసీ వస్తే వాళ్ళకి డబ్బు లేకపోతే బ్యాంక్ నుండి ఒక 10 లక్షలు తీసేసుకొని ఆ 10 లక్షలు వాళ్ళు పెట్టేసుకుంటే 20 lakhs వస్తాయి కదా. ఇందులో 20 lakhs నుంచి మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి 10 lakhs పెట్టేసుకొని వీటి నుంచి వాళ్ళు కోట్లు సంపాదించుకోవచ్చు కదా. ఎందుకు కాల్స్ ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు కాల్స్ ఇస్తున్నారు అనే ఆలోచన మీకు రావాలి, అంతే కదా. 100% అక్యూరసీ అయినప్పుడు ప్రతిసారి 10 లక్షలు పెడితే 10 లక్షలు రిటర్న్స్ అవుతూనే ఉంటాయి కదా. మళ్ళీ 20 వచ్చిన తర్వాత 20 పెడితే 40 పెడితే 80 పెడితే 160, 60 లక్షలు, ఇంత ఈజీగా అవుతుంటే వై పేడ్ కాల్స్ నుంచి వాళ్ళకి ఏమొస్తుంది అనే ఆలోచన మనకు రావాలి. వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, పెయిడ్ కాల్స్ వాళ్ళకి డబ్బులు పే చేయకూడదు. ఓకే, అది మ్యాటర్. సో ఇప్పుడు ఈ 325 మెంబర్స్కి మనం ఎంత డబ్బులు వస్తాయో యావరేజ్గా జస్ట్ 30,000 పెట్టేసుకుందాం. అంటే మీరు ఎక్కువ కూడా పెట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, 375 ఇంటూ మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 30,000 పెడితే, ఓకే, 375 ఇంటూ 30,000 పెడితే 1,12,50,000 అవుతుంది అన్నట్టు. చూడండి, ఓకే, 1,00,00,000 రూపాయలు జస్ట్ 375 మందిని 30,000తో జాయిన్ చేసేసుకుంటే ఎంత అమౌంట్ అవుతుందో చూడండి ఒకసారి. ఆ రేంజ్లో ఉన్నారు జనాలు. అంటే మనల్ని మోసం చేయడానికి మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. సో వాళ్ళ స్కామ్ ఇలానే వర్క్ అవుతుంది. ఇది ఒకటి ఉంటుంది. ఫ్రీ టిప్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఫ్రీ టిప్స్ ఎందుకు ఉంటాయి అంటే, ఫ్రీ టిప్స్తో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫ్రీ టిప్స్ మనకిస్తారు, కానీ వాళ్ళకి పెయిడ్ ప్రీమియం మెంబర్స్ వేరే వాళ్ళు ఉంటారంట. వాళ్ళకు ఒక స్టాక్ చెప్తారు, డైరెక్ట్ వాళ్ళకి చెప్పగానే స్టాక్ పెరగదు అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారంటే, ఫ్రీ టిప్స్ మీద మనకు అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో పంపించేసి అందరితో నా స్టాక్ కొనిపిస్తారు అన్నట్టు. ఇప్పుడు ఈ పెయిడ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు పైకి వెళ్ళే వరకు కొనేసి అక్కడ వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మధ్యలో బుక్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఈ ఫ్రీ టిప్స్లో బుక్ అయ్యే వాళ్ళు అన్నట్టు. వీళ్ళు వచ్చేసి ఆ ప్రైస్ కొంటారు, అక్కడ వాళ్ళు అమ్మేద్దామన్నా కూడా బయ్యర్స్ ఉండరు, ఓన్లీ సెల్లర్సే ఉంటారు అన్నట్టు. అది మీరు ఫ్రీ టిప్స్ కదా, ఫ్రీ టిప్స్ కూడా అలవాటు పడిపోయి మనం ఫ్రీ టిప్స్ తీసేసుకుందాం, ఫ్రీగానే కదా పోయేదేముంది అని కూడా ఆలోచించకూడదు. అసలు ఏ టిప్స్ వద్దు, మీరు నేర్చుకోండి, కష్టపడండి, మీకు మీరే నేర్చుకొని 10 రూపాయలు సంపాదించుకున్న హ్యాపీగా ఉంటారు. ఇంకొక పాయింట్, ఫ్రీ టిప్స్ వాళ్ళు ఈరోజు చెప్తారు కదా, మరి వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా పని ఉండి వాళ్ళు చెప్పకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ మార్కెట్లో స్టేబుల్గా ఉంటావా? మళ్ళీ వేరే వాళ్ళని వెతుక్కుంటావా? ఇన్నిసార్లు వెతుక్కోవడం కంట మనమే నేర్చుకుంటే అయిపోద్ది కదా. సో ఆలోచించండి, టిప్స్ మీద ఆశ పెట్టుకోకూడదు. సో ఓకే, టిప్స్ మీద ఎప్పుడు ఆశ పెట్టుకోకూడదు. ఇలాంటి స్కామ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. చాలామంది న్యూస్ కూడా చూస్తూ ఉంటారు, లక్షలు పోగొట్టుకున్నాం మేము, వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చేసి అని. అనవసరంగా పోయిన తర్వాత ఎవరేం చేయలేరు. వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత మనం కూడా ఏం చేయలేము, డబ్బులు ఇవ్వమని అంటే. అందుకే ఆలోచించండి, ఆలోచించి మాత్రం ఓకే ట్రేడ్ తీసుకోండి. థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్, జై హింద్.